ఒకరికి వైకల్యం నడవలేడు, మరొకరికి దృష్టిలోపం కళ్ల ముందు ఏముందో కనపడదు, ఇంకొకరికి ఎదుటి వారు ఏం చెప్తున్నారో వినపడదు. అయినా సరే వారి పట్టుదల సంకల్పమే వారిని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించింది. 21 మంది దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ప్రపంచంలో తొలిసారి విభిన్న ప్రతిభావంతులచే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఎత్తైన శిఖరాన్ని ముద్దాడిన తెలుగు తేజాలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టు. ఆ శిఖరాన్ని తాకాలని ఎంతో మంది తపిస్తారు, కానీ అది నెరవేరేది కొందరికి మాత్రమే. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కండపుష్టి ఉన్నవాళ్లే ఎవరెస్టు ఎక్కలేక వెనుతిరిగిన సందర్భాలు ఉన్నాయి. సామాన్య నిరుపేద కుటుంబాలకు చెందిన శారీరక వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులను ఎవరెస్టు శిఖరం ఎక్కించాలని సంకల్పించింది ఏపీ విద్యాశాఖ. ఆనుకున్నదే తడవుగా సమగ్ర శిక్ష అధికారులు రాష్ట్రంలో పలు పాఠశాలల్లో చదువుతూ ఎవరెస్టు ఎక్కాలనే ఆసక్తి కలిగిన ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించింది. సంకల్పం పట్టుదల జోడించి ఎవరెస్టు ట్రెక్కింగ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా నడవలేడు, వినపడదు, ఈ అబ్బాయి కొండలు ఎక్కుతాడా లేదా, ఇంత కష్టమైన పని నీకెందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా, వెటకారపు మాటలు. దినసరి కూలీల బిడ్డలు, తిండికే కష్టమైన పరిస్థితుల్లో మీకు ఈ సాహసయాత్రలు ఎందుకు అనే ప్రశ్నలు. పెద్ద పెద్ద వాళ్లకే సాధ్యం కానిది ఈ పేద పిల్లలు ఏం చేస్తారు అనే చిన్నచూపు చూసిన వారందరికీ 21 మంది తెలుగు తేజాలు ఎవరెస్టును ముద్దాడి ధీటైన జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై విజయకేతనం ఎగురవేసి ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 21 మంది విద్యార్థుల బృందం ఏప్రిల్ 15న నేపాల్ రాజధాని ఖాట్మండూకు చేరుకున్నారు. ఏప్రిల్ 15 నుండి 16 రోజుల పాటు ఈ సాహస యాత్ర చేసింది. 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను ప్రభుత్వ విద్యా సంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించారు. వీరిలో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. వీరితో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ పర్వతారోహకులు షేక్ హిమాన్షు, మలావత్ పూర్ణ, సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం నుండి కె శంకరయ్య పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సాహస యాత్రను వారి క్యాంప్ ఆఫీస్ నుండి స్వయంగా ప్రారంభించి విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపారు. మీలో ఉన్న పట్టుదలే మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని ఆయన ఇచ్చిన పిలుపు, ప్రోత్సాహంతో విద్యార్థులకు కొండంత అండగా నిలిచింది. సమగ్ర శిక్ష స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసరావు యాత్ర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులను రేపటి తరానికి మీరు రోల్ మోడల్స్ అంటూ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఎవరెస్టు ఎక్కిన 21 మందిలో విద్యార్థుల్లో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. వీరంతా కర్నూలు, తిరుపతి, నంద్యాల, కాకినాడ, విజయవాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, కడప, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, విశాఖ జిల్లాలకు చెందినవారు ఉన్నారు.